హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజ్ఞని. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మన బాడీకి. తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఎన్నో మిస్ అవుతూ ఉంటాం లైఫ్ లోని. నాకు తెలిసిన విషయాలు కొన్ని నీతో మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎక్కడ చిన్న క్లిప్ కూడా మిస్ చేసుకోకుండా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మనం సబ్జెక్ట్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రతిరోజు కూడా భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అండి మనకి, మన లైఫ్ మనకి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచం మించి శ్రీహరి 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 అని లేచి కూర్చోవాలండి. కూర్చున్న వెంటనే మనం ఏం చేస్తామంటే అలారం మోగుతుంది అనుకోండి, అలారం నొక్కుతాము. లేదంటే గనక ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏంటంటే గనక ఫోన్ ఓపెన్ చేస్తాం. అలా చేయకుండా ఒక్కసారి లేచి శ్రీహరి శ్రీహరి అని చెప్పని భగవంతుని తలుసుకుని భూమికి నమస్కారం పెట్టాలండి. ఎందుకంటే ఇది పృథ్వీ రూపంలో ఉంది కదండి. ఒక్కసారి దండం పెట్టుకుని, అమ్మా భూమాత, ఒక్కరోజు నాకు నా లైఫ్ టైం పెరగడానికి, ఈ రోజంతా నేను ఉండడానికి ఒక రోజు నాకు గిఫ్ట్ గా ఇచ్చావని చెప్పని ఒక్క నమస్కారం అయితే పెట్టుకుని, ఇలా చేతులు ఇలా చూసుకుని ఒక్కసారి కళ్ళు ఇలా అనుకుని భగవంతుడికి కానీ లేదా ఈ రేఖలకు కానీ చూసుకుని దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకుని కరెక్ట్ గా 3:45 నిమిషాల నుంచి 5:30 నిమిషాల వరకు ఉండేదాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారండి. 4 నుంచి 5:30 వరకు అయినా కూడా పర్వాలేదు. లేచి ఎప్పుడైతే మనం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని మన బాడీకి మనం కొంచెం టైం ఇచ్చుకోవాలండి. ఒక్క 20 మినిట్స్ ప్రాణాయామం చేసుకుని స్నానం చేసి ఇల్లు ఉడిసేసుకుని దీపం పెట్టామనుకోండి, బ్రాహ్మీ ముహూర్తంలో పెట్టే పూజ గాని దీపం కానీ నిజంగా అద్భుత ఫలితాలు ఇచ్చేస్తుందండి. అందుకే చూడండి, ఎర్లీ మార్నింగ్ మనం లేచినప్పుడు రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటామండి. చిన్నప్పుడు మా నాన్నగారు లేచి చదువుకోమనేవారండి. చాలా కోపం వచ్చేసేది అనమాట. ఆ టైంలో ఎవరికైనా సరే ఒకవేళ రాత్రి లేట్ గా పడుకుంటే గనక మార్నింగ్ అప్పుడే కొంచెం నిద్ర పడద్దండి. ఎవరికైనా అంతే కదా. ఆ నిద్ర పట్టి అస్సలు లేవబుద్ది అవదు. కానీ మన బాడీకి అసలు ఏం తెలియదండి. మనం ఏం నేర్పిస్తే పాపం దానికి అదే నిజం అనుకుంటది. చూడండి, ఫస్ట్ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, మా అయితే 10 రోజులు కొంచెం కష్టంగా ఉంటదండి. తర్వాత మనం అసలు దానికి అలారం కూడా పెట్టుకోకుండానే ఆటోమేటిక్ గా మెలుకొచ్చేస్తూ ఉంటదండి. అలా మనం మన బాడీని మనం ఇది ఒక ఇనుప ముక్క అనుకోండి, దీన్ని ఏం చేయాలి అంటే కాల్చి మనకి ఎలా కావాలంటే అలాగా దిద్దుకుంటూ ఉంటాడు ఎవరు, ఇనుప సామాన్లు చేసే ఆయన. ఈ బాడీ మనకు భగవంతుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి. దీన్ని నువ్వేం చేసుకుంటావా, మంచిగా ఉంచుకుంటావా, పాడు చేసుకుంటావా, ఆధ్యాత్మికంగా వెళ్తావా, చెడు వ్యసనాలు పట్టి పాడైపోతావా అనేది నీ యొక్క బిహేవియర్ మీద, నువ్వు చేసే విధానం మీద ఆధారపడి ఉంటదండి లైఫ్ అంతా కూడాని. లేచిన తర్వాత ఒక్క నమస్కారం భగవంతుడికి దండం పెట్టేసుకుని తర్వాత ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే, నాకు తెలిసి 100% చేసే పని ఏంటో తెలుసండి, లేవడమే. పిల్లలకి క్యారేజీ అనో లేదా భర్త బయటికి వెళ్ళిపోతాడనో కంగారుగా లేచి ఫస్ట్ ఏం చేస్తారంటే వంటగదిలోకి వెళ్ళిపోయి గబగబ వండేస్తూ ఉంటారండి. అది కూడా అబ్బా ఇసుకేసుకుంటూ ఏదేదో మనం ఎలా ఉంటామో అలా తెలుసు కదండి, అలా ఉంటూ మన పని మనం చేసేసుకుంటూ ఉంటామండి. అలా ఎప్పుడు చేయకూడదండి. అసలు డైరెక్ట్ గా ఎప్పుడు కూడా వంటగదిలోకి వెళ్ళకూడదండి. ముందు రోజు స్నానం మనం పడుకుంటాం కదండి, ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో స్నానం చేసేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళాలండి. ఎందుకంటే చూడండి, స్టవ్ వెలిగిస్తామా, అది వండేటప్పుడు బియ్యం వేస్తామా, స్వామివారి పేరు తెలుసుకోవడం. మీకు కృష్ణుడు ఇష్టమా, రాముడు ఇష్టమా, శివుడు ఇష్టమా, మీ ఇష్టం, మీ ఇష్టదైన ఎవరైనా పర్వాలేదు. అంటే ఈ వండే పదార్థం ఏదైతే ఉందో అది నేను శివుడికి ప్రసాదంగా వండుతున్నాను లేదా కృష్ణుడికి ప్రసాదంగా వండుతున్నాను. నువ్వు ఏ దేవుడికి బాగా ఎడిక్ట్ అయి ఉన్నావో, ఏ దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడని నువ్వు నమ్ముతున్నావో ఆ దేవుడు పేరైతే తలుసుకుని ప్రతి పదార్థాన్ని వేస్తూ ఉండాలండి. నేనైతే గనక ఉండే ప్రతిదాన్ని కూడా అమ్మవారిని తలుసుకుంటానండి. ఎందుకనంటే అన్నపూర్ణాదేవి కదండి,
మనం పెట్టేటప్పుడు అది అమృతంలాగా టేస్ట్ రావాలన్నా, లేదా అది లోపలికి వెళ్ళి మంచిగా ఉపయోగించాలన్నా కూడా, ఉపయోగకరంగా ఉండాలన్నా కూడా ఆవిడనే తెలుసుకుంటానండి నేనైతే. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని తెలుసుకుంటూ ఆ పదార్థాన్ని వండండి. అలా కాకుండా గనక ఏదో మీ మీ అంతు ప్రయత్నంగా మీరు గబగబ్బా వేసేస్తూ గబగబా చేస్తూ ఆ పని ఇక్కడ, ఈ పని అక్కడ, అది అక్కడ, ఇది అక్కడ ఇలా చేశారనుకోండి, ఏం జరుగుతుందో చెప్పనండి. నువ్వు వేసే పదార్థాన్ని దేవుని తలుసుకుంటూ వేస్తే గనక అది మహాప్రసాదం అయిపోద్దండి. లేదు నువ్వు ఎవరినో తిట్టుకుంటానో, లేదా నీ పన్ను చేసుకుంటానో చేశారనుకోండి, అది ఒక తంతు అవుతుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే ఇది ప్రసాదం అనుకుని నువ్వు ఫీల్ అయ్యి వంట చేసావో, తిన్న ప్రతి ఒక్కళ్ళ జీవక్రియలో కూడా అది అమృతంలా పనిచేస్తుందండి. అలాగే మనం తింటూ ఉంటాం కదండి, కృష్ణార్పణం లేదా శివార్పణం అంటే నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడికి లోపల ఉన్న జీవుడికి నువ్వు ప్రసాదంగా పెడుతున్నావు అనమాట. అలా నువ్వు ఇది ఒక టెంపుల్ అంటే మనకి ఏదైనా ఒక రాసి పెట్టి ఉంది. నేను సింపుల్ గా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. మనకి మన లైఫ్ లో ఒక ఇల్లు రాసి పెట్టి ఉంది అనుకోండి, ఆ ఇల్లు మనకు వచ్చింది. నువ్వు పూజ చేస్తావా, లేదా దాన్ని దేనికోసం ఉపయోగిస్తావా, లేదా ఆ ఇంట్లో నువ్వు వ్యసనపరుడు అయిపోతావా, లేదా ఇది ఒక టెంపుల్ అనుకుని నేను చాలా పవిత్రంగా చూసుకుంటావా అనేది నీ ఇష్టం. ఈ దేహం కూడా ఒక దేవాలయం. దాన్ని ఇచ్చిన భగవంతుడు నువ్వు ఎలా వినియోగించుకుంటావా అని మనం పుట్టేటప్పుడటండి ఎన్నో ప్రామిసులు చేసి దేవుడికి వస్తామట. ఇక్కడికి వచ్చిన తర్వాత గతం మర్చిపోతాం కదండి. ఇక్కడ మానవ బుద్ధి కదా, మళ్ళీ ఎగనగా చేస్తూనే ఉంటామంట. అలా కాకుండా మనం చేసే పని చూడండి, మన ఇంట్లో కూడానే పిల్లలకి ఏదైనా చెప్పామనుకోండి చెయ్యరు, మనం చేస్తున్నాం అనుకోండి చూసి చేస్తారనమాట. అలాగే మనం మార్నింగ్ లేవడం అలవాటు చేసుకుంటే వాళ్ళు మార్నింగే లేస్తారండి. చిన్నప్పుడు మనకి అందరూ కూడా తల్లిదండ్రులు లెగండి ఈ టైంలో చదువుకుంటే గనక అలా గుర్తుండిపోద్ది అంటారండి. ఎందుకు అనుకుంటున్నారండి? బ్రాహ్మీ ముహూర్తంలో చేసిన పని అది జ్ఞానం కానీ, లేదా మన బాడీకి ఇచ్చే వ్యాయామం కానీ, లేదా భగవంతుడి దగ్గరకు అయ్యే పూజ గాని చాలా ఫలితాన్ని ఇచ్చేస్తుందండి. ఎంతో మంది మన పెద్ద పెద్ద అబ్దుల్ కలాము ఇలాంటి వాళ్ళందరూ కూడా వివేకానంద ఇంకా చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేసేవారటండి. లేచి స్వామివారికి జ్ఞానం చేసుకోవడం, పూజ చేసుకోవడం చూస్తారండి. లక్ష్మీదేవి అలక్ష్మి వెళ్ళిపోతుంది కదండి, లక్ష్మీదేవి వస్తుంది కదా. అలక్ష్మి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? డోర్ తీయాలి, అవునా? ఆ డోర్ తీసిన తర్వాత లోపలికి లక్ష్మీదేవి వస్తుందిటండి. అలాగే సూర్య భగవానుడు కూడా అంతేండి. ఎర్లీ మార్నింగ్ లెగ్సి అబ్బా సూర్యుడు ఎప్పుడు వస్తాడా అబ్బా అని ఎదురు చూసాం అనుకోండి, భగవంతుడు చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ రూపంలో భగవంతుడు పొద్దున్నే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తాడండి. మనం ఎప్పుడైతే పొద్దున్నే 5:30 లేదా ఇప్పుడైతే కనుక వేసవకాలంలో అయితే ఇంకా తొందరగానే వచ్చేస్తుంది సూర్యోదయం. కరెక్ట్ గా 5:30 1 to 6 కల్లా సూర్యోదయం అయిపోద్దండి. ఆ సూర్యోదయం అయినప్పుడు సూర్య భగవానికి ఒక్క నమస్కారం పెట్టుకుని, నాయనా ఒక డే నాకు గిఫ్ట్ గా ఇచ్చావు, ప్రతి ఆర్గాన్ని కూడా ఆరోగ్యపరంగా ఉంచేటట్టుగా ఓ ఆరోగ్య ప్రదాత అని ఆద్యం పోస్తూ స్వామివారికి ఒక్క నమస్కారం పెట్టారనుకోండి, ఆ డే అంతా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే మనం ఏ పని చేస్తున్నాం అనుకోండి, ఎలా చెప్పాలంటే చిన్న చిన్న లాజిక్ చెప్తాను మీకు, భగవంతుడికి దగ్గరయ్యే లాజిక్. మీరు బయటకు వెళ్తున్నారు, శివ నేను బయటకు వెళ్తున్నాను, నాకు ఏ కష్టం రాకుండా, నేను ఎవరికి ఏ అపకారం చేయకుండా, నాకెవరో అపకారం చేయకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పాలి. ఆఫీస్కి వెళ్తారు, కూర్చుంటారు, ఓకే శివయ్య నా విధి ఏదైతే ఉందో అది నేను నిర్వర్తించడానికి వచ్చాను, ప్రతి అణువణువు కూడా నువ్వు నాతో ఉండి ఈ పన్ను చేయించు, ఓకే కూర్చోవాలి. అలాగే ఏదైనా ఒక చెడ్డ పని చేస్తున్నావు అనుకోండి, అమ్మో భగవంతుడు చూస్తున్నాడు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని నువ్వు ఎప్పుడు భగవన్ నామస్మరణ, నువ్వు డ్రైవ్ చేస్తున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా 24/7 ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణలో ఉందనుకోండి నీ మనసు, అప్పుడు నువ్వు ఏదన్నా చేస్తున్న విషయాలను కూడా కరెక్షన్ చేస్తుంది అది. అలాగే పిల్లలు కాలేజీకి వెళ్లే వాళ్ళు, స్కూల్కి వెళ్లే వాళ్ళు, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు, గృహిణి, వీళ్ళందరూ కూడా తెల్లవారుజామున లేచారనుకోండి,
డే అంతా కూడా ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలుసండి మైండ్, ఎంత బాగుంటుందో. అలాగే రాత్రి తొందరగా పడుకుందాం అనుకోండి, మార్నింగ్ తొందరగా లేవచ్చు. ఇదంతా కూడా ఒక ప్రక్రియ అనమాట, ప్రక్రియ. ఎలా అంటే ఆ రోజు రోజు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇది అలవాటుగా అయిపోద్ది. అలాగే భగవంతుడికి చేసే ప్రతి పని కూడా ఒక గిఫ్ట్ లా ఫీల్ అయ్యి, డే డే వచ్చిందనుకోండి, అంటే రేపు తెల్లవారిందనుకోండి, భగవంతుడు నాకు ఒకటి గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ రోజు నేను చాలా బాగా నేను నెరవేర్తించుకోవాలి అని భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఇది ఉపయోగం ఉన్నా లేకపోయినా నేను ఒక మాట చెప్తానండి. నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న పని అనమాట. లోపల ఒక నామస్మరణ చేస్తూ ఉంటాను. అదేంటంటే ఓ నమ శివాయ, ఓ నమ శివాయ అని. ఓకే, లేస్తాను. శివ, ఒక రోజు నాకు గిఫ్ట్ గా ఇచ్చావు. ఈ రోజు నాకెవరు ఏ అపకారం చేయకుండా, నేను ఎవరికి ఏ అపకారం చేయకుండా, ప్రతిదీ కూడా నా ముందు నువ్వు ఉండి నన్ను వెనక నడిపించు. నా సక్సెస్, లేదా నా బాధలు, నా మంచిలోని, నా చెడులోని, ప్రతి దాంట్లోనూ కూడా నువ్వు ఉన్నావు. అలాగే నేను పూజ చేసుకున్నప్పుడు కూడా అసలు నేను ఏమి మంత్రాలు కానీ ఇంకోటి నేను ఏమనుకోను. అలా స్వామివారికి అభిషేకం చేసుకుని ఒక్కసారి అలా దీపం పెట్టేసుకుని జ్ఞానం చేసుకుని స్వామి, నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శివలింగాన్ని పెట్టుకోవాలంటే అల్లిపోతున్నారు. నా దగ్గరికి వచ్చి నువ్వు కరెక్ట్గా 15 years అయింది. ఈ 15 సంవత్సరాల్లోని ఎన్నో అద్భుతాలు చేసి నన్ను ఎక్కడో నుంచోబెట్టావు. నేను అసలు ఊహించలేని స్థాయిలో నువ్వు నుంచావు. అలాంటిది నీకు కృతజ్ఞత తండ్రి, చాలింకి జన్మకి. ఓకే, నేను అరుణాచలం వెళ్తానా ప్రతి నెల. వెళ్ళినప్పుడు శంకర, వచ్చేసేటప్పుడు నన్ను మళ్ళీ ఎప్పుడు పిలుస్తావు, నన్ను ఎప్పుడు రమ్మంటావు, మళ్ళీ నన్ను ఎప్పుడు పిలిపించుకుంటావు అని. వచ్చిన తర్వాత ఎంత ఆనందమో స్వామిని చూస్తేని, అది నువ్వు ఫీల్ అవ్వాలి. అది నీకు రావాలి లోపల నుంచి, ఒకరు చెప్తే వచ్చేది కాదు. అలాగే నీ సక్సెస్ ఉన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో, నువ్వు నిజంగా నీ ఫెయిల్యూర్ లో కూడా నువ్వు అంత హ్యాపీగా ఉంటే నిజమైన శివుడు భక్తుడు అంటే అది. ఎందుకనంటే నువ్వు ఏదైనా ఒక పాడైపోయావు అనుకో, ఏదైనా నువ్వు చెప్పుకోలేని బాధల్లోనూ పరిస్థితుల్లోనూ నువ్వు ఉన్నావు అనుకో, అప్పుడు నీతో ఉండే వాళ్ళు ఎవరు, నీతో లేని వాళ్ళు ఎవరు, నీకు ఎవరు హెల్ప్ చేశారు? ఎప్పుడు కూడా భగవంతుని ఒకటే కోరుకోవాలండి, నాకు బాధ రాకూడదు అని కాదు. భగవంతుడా, నా బాధలో కూడా ధైర్యం ఇవ్వు, నాతో ఉండు, నువ్వు నాతోనే ఉన్నావు. ఇలా ఎందుకు జరిగింది అంటే ఏదో భగవంతుడు ఇంకా మంచి చేసే పని ఏదో ఉంది, దాన్ని చేయడం కోసం ఇప్పుడు చిన్న కష్టాన్ని పెట్టాడనమాట. ఇంకోటి ఏంటంటే, గత జన్మలో ఏవో చేసిన పాపకర్మలు ఉండిపోతే గనక ఖచ్చితంగా పెద్దగా ఉండేది చిన్నగా అయితే గనక స్వామి చేస్తారండి. చేయకుండా మాత్రం ఉండవు. కర్మను తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదనమాట. అందుకని మనం ఎప్పుడు బెంబేలు ఎత్తుపోకుండా ఉండాలి అంటే గనక నామస్మరణ నామస్మరణ నామస్మరణ. ఒక ఇల్లు బాగుపడాలి అంటే గనక ప్రతి ఒక్కళ్ళు మగోడు అంటారండి, కానీ కాదండి, ఆడవాళ్ళేనండి. ఆడవాళ్ళు ఫస్ట్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నీ జీవక్రియ ఎలా ఉంది, నువ్వేం చేస్తున్నావు, అలాగే పిల్లలతో ఎలా ఉంటున్నావు, భర్త ఎలా ఉంటున్నావు, దీని మీద నీ ఇల్లు ఆధారపడి ఉంటది. ఎందుకనంటే నువ్వు తినే యోగం ఉంటే ఇంటికి రూపాయి వస్తుంది. నువ్వు 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 ఏదైతే చేస్తావో దాని మీదే నీ పిల్లలు చూసి నేర్చుకుంటారు. అలాగే నీ భర్తకి నువ్వు ఎలా భరోసా అయితే ఇస్తావో, నీ వెనకాల ఏ కష్టం వచ్చినా నువ్వు నిలబడతానని ఇస్తావో, అదే నిజమైన జీవితం. ఇలా నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేశానండి. చాలా లెంతీ వీడియో అయిపోద్ది. ఇంపార్టెంట్ థింగ్ ఒకటేనండి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, తొందరగా మన కాలకృత్యాలన్నీ చేసేసుకోవాలి, భగవంతుడికి దగ్గర అయిపోవాలి, పూజ చేసుకోవాలి, జ్ఞానం చేసుకోవాలి, స్వామికి దగ్గరగా ఉండాలి. మన ఇంట్లో పని ఏదైతే చేసుకుంటున్నామో ప్రతి కర్మ అంటే ఏదో పనులు చేస్తూ ఉంటాం కదండి, ప్రతి పనిలోనూ కూడా స్వామిని తలుసుకుంటూ ఉండాలి. అసలు ఈ నామస్మరణ లోపల నుంచి పైకి, పై నుంచి లోపలికి నుంచి చేసే క్రియ ఏదైతే ఉందో అది అసలు మర్చిపోకూడదండి. మనసు చాలా కోతిలాంటిదండి, అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటది. మళ్ళీ దాన్ని బొజ్జిగించి మళ్ళీ దగ్గర తెచ్చుకోవాలి, మళ్ళీ ఇటు వెళ్ళిపోతూ ఉంటది, మళ్ళీ బొజ్జిగించి ఇలా తెచ్చుకోవాలి. కాదు నాన్న, ఇలా ఉంటే ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పని దాన్ని బొజ్జిగించి ఏం చేయాలంటే ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గరికి మన మనసుని తీసుకెళ్లి
ఇలా స్ట్రైట్ గా కూర్చుని జ్ఞానం నీకు ఏ టైంలో కుదురుతుందో ఆ టైంలో నువ్వు జ్ఞానం చేసుకున్నావు అనుకో, స్వామికి చాలా దగ్గర అయిపోతావు. ఆటోమేటిక్ గా మనసు అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు వెళ్ళకుండా నీకు లొంగిపోతుంది తెలుసా. అది చాలా పసిపిల్ల లాంటిది. ఎందుకు పసిపిల్లలకి అలా వెళ్తే ముళ్ళు ఉంటాయని తెలుసు, పాప చిన్నపిల్లలు తెలియదు కదా, అటు ముళ్ళు వైపే వెళ్తుంది, ఎందుకంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మనసు కూడా అంతే, ఏది చెడ్డదో తన వైపు వెళ్తూ ఉంటది. కాబట్టి ఈ పంచేంద్రియాలు, జ్ఞానం, ఇవన్నీ కూడా నవనంద్రాలు ప్రతిదీ కూడా ఈ భగవంతుడి వశం అయిపోవాలి అంటే గనక నిరంతరం మనసును అటు ఇటు అటు ఇటు ఎటు వెళ్ళకుండా దీన్ని ఇలా రైట్ వేలో పంపించాలి అంటే గనక భగవంతునికి ఎప్పుడు కూడా ఈ నామస్మరణ అనేది లోపల జరుగుతూ ఉండాలి. ఇది చిన్న విషయం కాదండి. చాలా భగవంతుడికి మనకి అవినాభావ సంబంధాన్ని పెంచుకుంటూ ఉండాలి రోజు రోజుకి. నిజంగా నా వరకు నాకైతే అండి శివుడు పసిపిల్లాడు అనమాట. ఆయన్ని గారం చేస్తాను, నువ్వు అలా చేస్తాను అనుకున్నావు, నేను అలా చేయలేదు ఎందుకని, నాకు ఇది కావాలి, అది ఎలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నేను అక్కడికి వెళ్తున్నాను కదా, నాకు ఏం ప్రాబ్లం లేకుండా చూడు, ఇంటికి వచ్చిన తర్వాత శివ నిజంగా అమ్మో నాకు భయం వేసింది శివ, నువ్వు అలా చేస్తావేమో, నీకరి ఇలా అలా అవ్వలేదు, ఓకే థ్యాంక్స్ బంగారం, బాగా చేసావు కదా అని. ఎందుకంటే బయట ప్రజలతో మాట్లాడుకునే దానికన్నా సొల్లు కబుర్లు వేసుకుని ఫోన్లోని అవునా నీకు ఎలా జరిగిందా, నాకు అలా జరిగిందా, నీకు ఎలా జరిగిందా అని ఎన్ని ప్రసారాలు చేసుకునే దానికన్నా ఒక ఫ్రెండ్, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భర్త, ఒక ప్రియుడు, మొత్తం ఏ టు జెడ్ మన లైఫ్ లో రిలేషన్స్ ఎన్ని ఉంటాయో అన్ని రిలేషన్స్ కలిపితే ఒక భగవంతుడు. ఆ భగవంతుడితో నువ్వు అవినాభావ సంబంధాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే చాలా హ్యాపీగా ఉంటావు. నిజంగా ఇది నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేను. అంత హ్యాపీగా ఉండాలంటే గనక నిజంగా అది నిజంగా చెప్పడం మాటల్లో రావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి. చదువుకునే పిల్లలైతే చదువుకోవాలన్నా కూడా మార్నింగ్ లేవండి. అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇది ఒక హ్యాబిట్ లా పెట్టుకుని, అంటే చాలా మంది అంటారు నైట్ డ్యూటీ వాళ్ళు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటండి మరి అని చెప్పని మీరు అడగొచ్చు. అది మనం ఏం చేయలేం కదా, అవునా. డే పడుకోవాలి, వాళ్ళు నైట్ డ్యూటీ చేయాలి. లేడీస్ లో ఉండదు కదా, మేబీ నర్సులు ఇంకా ఇలా కొంతమంది ఉంటదేమో, అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏం చేయాలో దాని గురించి చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇంటి ఇల్లాలు బాధ్యత ఏంటి అంటే గనక ఆ ఇల్లుని సక్రమంగా నడిపించడంలోనే ఆవిడ బాధ్యత అనేది ఉంటది. ఇంకా పూజ విషయానికి వస్తే గనక ఆడవాళ్ళు కంగారుగా పూజ చేసేస్తూ ఉంటారు. అసలు నిజంగా చెప్పాలంటే అండి, మగవాళ్ళే పూజ చేయాలా, ఆడవాళ్ళు పూజ చేయాలా, మగవాళ్ళు పూజ చేయాలా అని చెప్పని అడుగుతున్నారు చాలా మంది. మగవాళ్ళు ఆడవాళ్ళు కదండి, అసలు మామూలుగా శాస్త్రంలో ఏముంది అంటే గనక భర్త పూజ చేయాలి, భార్య అయితే గనక అన్ని అందించాలి అని. ఎందుకంటే భర్త పూజ చేస్తే గనక తనకి కూడా ఆ పుణ్యం వస్తుంది కాబట్టి. కానీ భార్య పూజ చేసింది అనుకోండి భర్తకి ఏమీ రాదండి. అదే పాపం చేసింది అనుకోండి సగం వెళ్తుంది. అదే భర్త పాపం చేశాడు అనుకోండి భార్యకి కొంచెం కూడా రాదండి. అందుకని చెప్పని ప్రతి ఒక్క పాత్ర కూడా, అంటే భర్త అనే పాత్ర గాని భార్య అనే పాత్ర గాని చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఎలా అయితే జీవిస్తావో, నువ్వు ఏదైతే చేస్తావో అది నీ లైఫ్ లాంగ్, ఈ జన్మ మళ్ళీ జన్మలో కూడా ఇది కర్మ రూపంలో అనిపించాలి. కాబట్టి భగవంతుడికి ఇద్దరు పూజ చేసుకోవాలి. ఆయన పూజ ఆయనది, నా పూజ నాది, అంతే, దట్స్ ఇట్. నాకు తెలిసిన విషయం ప్రతిదీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేశానండి. ఏదైనా టాపిక్ గురించి కానీ, లేకపోతే ఏదైనా దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే పూజల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా నేను వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తానండి. కామెంట్ సెక్షన్ లో తెలపగలరు. అలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని, నేను జాబ్ చేస్తూ ఇంకా నా ఇంట్లో నా పని చేసుకుంటూ నేను నా ఇంట్లో జరుగుతున్న శివుడు గురించి నాకు తెలిసిన విషయాలు కానీ, లేదా ఎక్కడికన్నా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అవి షూట్ చేసి నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉన్నానండి. నన్ను ఫాలో అవడం వల్ల ఆధ్యాత్మిక విషయాలతో పాటు కుటుంబ సభ్యురాలని చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్తే. మీకు ఏ టాపిక్ మీదైనా కనుక వీడియో కావాలి అంటే గనక ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ లేవడానికి చూడండి, భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తున్నాను. బాబాయ్.